నరేంద్ర మోడీ అనేవాడి దేశానికి పనికిరాడని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళ మీడియా చేసింది. దాన్నే సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ టీం అంతా హైలైట్ చేసింది. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా టీం పెయిడ్ టీం ఉంటుంది, పార్టీ వీరాభిమానులు ఉంటారు, 2 టీంలు ఉంటాయి. వాళ్ళు గట్టిగానే బూతులు తిడతారు, దుర్భాషలాడతారు, నాటు కామెంట్లు చేస్తారు. అయితే దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు తిట్టని వీళ్ళు కూడా బూతులు తిట్టకుండా విధానపరమైనటువంటి వ్యవహారాలతో ఆన్సర్ చెప్తూ వచ్చేవాళ్ళు. తద్వారా అంటే మీరు ఎదురుగుండా వాడు కొడతా నా కొడక అంటూ వచ్చినప్పుడు ఎందుకు కొట్టాలయ్యా నువ్వు, కొట్టాలంటే నీకు ఈ లక్షణాలు ఉండాలా, నువ్వు ఎంత మగాడివి అయితే ఇట్లా చేయాలా, ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళని కొట్టాలా, తర్వాత నా దగ్గరికి రావాలి, ఇట్లా మాట్లాడారు అనుకోండి లోపల కొత్త కొత్త ఉడికిపోతుంటుంది. అలా కాకుండా మనం కూడా కర్ర తీసుకుంటే అటు ఇటు అనేది తేలుతుంది. బీజేపీ వాళ్ళు అట్లా చేయరు. అవతలోడు మీదకు వచ్చినటువంటి సందర్భంలో కూర్చోబెట్టే వ్యవహారం చెప్తుంటారు అనమాట. ఎందుకు చేయాలని ఆర్గ్యుమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ ఆర్గ్యుమెంట్ ముందు తెలుగుదేశం వీక్ అయిపోయింది. ఏది దేశం పాడైపోయింది, రాశనం అయిపోయింది, నరేంద్ర మోడీ వాళ్ళు ఎట్ట అయిపోయింది అట్ట అయిపోయింది అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కానీ బీజేపీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. దాంతో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉన్నారు ఆ క్యాడర్. అది తెలుగుదేశం పార్టీకి అప్పుడు అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మేము చెప్తే పవన్ కళ్యాణ్ వెధవ అంటే వెధవ అనుకోండి, మంచోడు అంటే మంచోడు అని, చిరంజీవి మంచోడు అంటే మంచోడు, మేము చెడ్డోడు అంటే చెడ్డోడు అని. అదొక సైకలాజికల్ ఫీలింగ్ కాదు, అదొక డామినేటింగ్